ఆఫీసులో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి తరిమి కొట్టుడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 2 గంటల ప్రాంతంలో నేను వివిధ కారణాలతోని సమస్యలతోని ఆఫీస్కి వచ్చినటువంటి ప్రజలతోని ముఖాముఖి మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు రాసుకుంటూ నా ఛాంబర్లో ఉండగా కరెక్ట్గా 11 గంటల 25-30 నిమిషాల ప్రాంతంలో జై కవిత అంటూ డౌన్ డౌన్ మల్లన్న అంటూ డౌన్ డౌన్ బీసీలు అంటూ 20 నుంచి 30 మంది వెలమ వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు అందులో చాలా మంది ఆధారాలు దొరికినాయి. వాళ్ళు వచ్చి మా సిబ్బంది పైన దాడి చేసి ఇక్కడికి వచ్చిన ప్రజల పైన ప్రజలు కన్నీళ్లు పెడతా ఉంటే కూడా వదలకుండా వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళని తీవ్రంగా గాయపరిచి మా సిబ్బంది పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసుకుంటూ ఇక్కడ మా కవితక్క మా కల్వకుంట్ల కవితక్క నాయకత్వం వదిలాలనుకుంటూ మా గన్మెన్లు ఎంత నిలువరించినా వినకుండా మా గన్మెన్ల పైన దాడి చేసి అలాగే ఇక్కడ ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే లోపటికి వచ్చినటువంటి సుజిత్ రావు కల్వకుంట్ల కవిత బంధు సుజిత్ రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించిండు. వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది. దీంతో భయపడ్డటువంటి వాళ్ళు అలాగే నాకు రక్షణగా ఉన్నటువంటి మరొక గన్మెన్ శ్రీనివాస్ బయట ఉన్నాడు. శ్రీనివాస్ పైన దాడి చేసి ఆయన పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు. అనేక రకాల దాడులు చేసి విధ్వంసం చేసినారు. ఈ దానికి కరెక్ట్గా ఉదయం 9 గంటలకు బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది అనేటువంటి అంశాన్ని మేము ప్రకటించడం, గంటన్నర తర్వాత ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచి హత్యా ప్రయత్నానికి పాల్పడింది. ఇవాళ బీసీల పైన దాడులు చేస్తే తీన్మార్ మల్లన్నను హతమారిస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుంది అని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడుతున్నారేమో. కానీ ఇవాళ నా ఆఫీస్ మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది. ఈ రక్తపు మరకల సాక్షిగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో బీసీలము బరాబర్ రాజకీయం చేయబోతా ఉన్నాం, రాజకీయ పార్టీగా ముందుకు రాబోతా ఉన్నాం. ఈ హత్యా ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన 1200 మందిని చంపిండు. ఆ తర్వాత నేరెళ్ల ఘటనలో అనేక మంది మీ అన్న చంపిండు, లారీలతో దొక్కించి చంపిండు. ఇవాళ బీసీ ఉద్యమాన్ని అనసడానికి మీరు చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని సమాజం అంతా గమనిస్తుంది. గతంలో కూడా కేటీ రామారావు అనుచరులు కూడా గతంలో అనేక సార్లు దాడులు చేసినారు. దాడులు చేసి విధ్వంసం సృష్టించినారు. దాదాపుగా 60-70 సార్లు నా మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న కానీ మా ఆఫీస్ సిబ్బంది కానీ ఎవరిపైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు. మేమంత సామరస్యంతో ఉన్నాం. కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇయాలనే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు నలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఈ దాడులతోటో ఈ బెదిరింపులతోనో ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి, రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము అనగారిన వర్గాలను ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీన్మార్ మల్లన్న భయపడు. ఇక నా పైన దాంతో కొట్టడం జరిగింది. ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా బాలకృష్ణ మా గన్మెను
ఆ వెపన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఒక ఎమ్మెల్సీని నేను నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు, ఆయన కుటుంబం, ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీ సమాజమా, ఇక తేల్చుకుంటాం మేము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఎస్ మేము పోరాడుతా ఉన్నాం. ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం. మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తా ఉంది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరి చేసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వంతో పోరాడుతా ఉంటే నీకేం బాధమ్మా? నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర అడుక్కొచ్చుకో. బీసీ నాయకుల మీద, బీసీ నాయకత్వం మీద దాడులు చేస్తే నీకు ఉనికి వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. మరింత దిగజారిపోయి ప్రజల్లో చులకనవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు, మీకు నేను చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేసి మీ పంచాయతీ, మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. మీ అన్న మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ఈ రక్త మడతలతోటే రేపు ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం. చూస్తాం ఏం జరుగుతుందో. ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం. ఎస్ ఫిర్యాదు చేయడం జరిగింది, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది, సంబంధిత ఆధారాలను కూడా ఇవ్వడం జరిగింది. సో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ ఈ రకమైనటువంటి దాడులకు ప్రేరేపించి హత్యాయత్నాలు, సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం చేసి ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇగో ఇదే మొగర్ని కొట్టి మొగసాలకు ఎక్కింది అంటారు చూడు, అట్లుంది కథ. మా మీద దాడి చేసి మా ఆఫీసులో రక్తపు టేర్లు భావించి తీన్మార్ మలన తాకిన దెబ్బలు ఎవరు? కల్వకుంట్ల కవిత గారికా? మేము మా ఆఫీసులో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టుడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 2 గంటల ప్రాంతంలో నేను వివిధ కారణాలతోని, సమస్యలతోని ఆఫీస్కి వచ్చినటువంటి ప్రజలతోని ముఖాముఖి మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు రాసుకుంటూ నా ఛాంబర్లో ఉండగా కరెక్ట్గా 11 గంటల 25-30 నిమిషాల ప్రాంతంలో జై కవిత అంటూ, డౌన్ మల్లన్న అంటూ, డౌన్ బీసీలు అంటూ 20 నుంచి 30 మంది వెలమ వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు అందులో తీసుకురా ఈ వాళ్ళది తీస్తారా? అది అలా పోతే దొరకదండి. దీని షటర్ గిట్ల ఉండొచ్చు. అదే నేను పనిచేసిన అదే ఆఫీస్కి మళ్ళీ వచ్చిన, కానీ ఇంత దారుణమైన సిచ్యువేషన్స్లో వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాధాకరమైనటువంటి అంశం. చూస్తూ ఉంటే బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే ఇదే ఆఫీస్లో నేను పనిచేసిన, మేమున్నప్పుడు మా పైన అనేక దాడులు జరిగింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సేమ్ అదే సీన్ కనబడుతున్నది. ఒకసారి లోపలికి వచ్చే ప్రయత్నం చేయాలి. ఎక్కడ చూసినా చెప్పలేని పరిస్థితి. సో ఇదంతా ఈ రక్తపు మడుగుల్లో ఆఫీస్ కనబడుతున్నది. సో ఇవన్నీ చూడడానికి ఉండదు, చూపించకు.
సో చాలా దారుణమైన పరిస్థితి. ఆఫీసర్నా బయట వెయిట్ చేయాలి కొంచెం వచ్చేవరకు క్రూచి వచ్చి బయట వెయిట్ చేయాలి ఇగో బాబు ఎవరు క్రూచి వచ్చి బయట వెయిట్ చేయండి క్రూచి వచ్చి బయట వెయిట్ క్రూచి వచ్చి బయట ఎమ్మెల్సీ మల్లన పైన హత్యాయత్యం. ఓకే ఓకే ఎమ్మెల్సీ మల్లన పైన హత్యాయత్యం. ఎవరు అవుతుంది బాబు యూనిస్ కాదు. ఈ ప్రసన్నకే అక్క ప్రసన్నకే ఒక్క నిమిషం అక్క ఆ వీడియో ఇక పని చేసి అది అయిపోయింది కదా, ఒక రౌండ్ 8 बुलेट सर 5 मिनट को వేసుకో అప్పుడు వేసుకో అది ఒకదా వేసుకో ఇక్కడ నరేష్ పండుగ రైట్ సైడ్. నమస్తే, నేను మీ తిరుపతి. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను క్యూ న్యూస్ లో కనబడ్డా. క్యూ న్యూస్ ఆఫీస్ పైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనుచరులు కొంతమంది గూండాల దాడి జరిగింది. ఆఫీస్ పైన చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఇదే ఆఫీస్లో 2 సంవత్సరాల క్రితం నేను పనిచేసినప్పుడు మా మీద నానా రకాల దాడులు జరిగినాయి. అనేక విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఎంప్లాయీస్ పైన దాడి జరిగింది. రకరకాల కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. రకరకాలుగా మమ్మల్ని టార్చర్ పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ భయపడలేదు, కాన్స్టెంట్గా మాట్లాడుతూ ముందుకు వచ్చే ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు తీన్మార్ మల్లన్న గారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నిస్తూనే వచ్చిండు. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నిస్తూనే వస్తున్నాడు. ఎంత దారుణమైన సినారియో అంటే, మూకముడిగా దాదాపు 30-40 మంది నాతో పాటు దర్శనన్న ఉన్నారు. అన్న మాట్లాడతారా? దర్శనం ఒకసారి మాట్లాడండి. నాతో పాటు దర్శనన్న ఉన్నారు. నేను వచ్చేసరికి సీన్ ఇక్కడ చాలా దారుణంగా ఉన్నది. ఆఫీస్ పైన దాడి జరిగిందని తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చేటటువంటి కార్యక్రమం చేసినాం. దర్శనన్న ఏం జరిగింది, ఎంతమంది వచ్చినారు, అసలు ఇక్కడికి వచ్చి దాడి చేయడానికి గల కారణం ఏంది? మల్లన్న గారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాన్స్టెంట్ గా బీఆర్ఎస్ ని క్వశ్చన్ చేసిండు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ని క్వశ్చన్ చేస్తున్నారు. సో సడన్ గా ఎవరు ఎంట్రీ ఇచ్చారు? మొత్తం రక్తపాతలం కనబడతా ఉన్నది. బయట చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఎక్విప్మెంట్స్ అన్ని వాళ్ళు కొట్టినారు. సో మీరందరూ మార్నింగ్ న్యూస్ లో ఉన్న టైంలో జరిగిందా, లేకపోతే అసలు ఏం జరిగింది, సినారియో ఏంటి? సో గన్మెన్లు కూడా వాళ్ళు ఏదో కాల్పులు చేస్తారు, అప్పుడు పారిపోయినారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. అసలు ఏం జరిగిందన్న పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేయండి. యాక్చువల్గా జాగృతి మనుషులు అని చెప్పేసి ఉందా? అసలు యాక్చువల్గా ఇది వస్తుందా? జాగృతుల మనుషులు అని చెప్పేసి వచ్చింది. ఆ జాగృతి కండువాలు వేసుకొని తర్వాత అక్కడ కవితక్క అని చెప్పేసి రకరకాలుగా ఇట్లా వచ్చేసిన తర్వాత ఈ జాగృతి మనుషులు అని చెప్పేసి వచ్చి ఒక 50-60 మంది ఒక్కటేసారి వచ్చేసి మొత్తం ఆఫీస్ మీద దాడి చేసి, దాడి చేయడం కాదు, మొత్తం ఎక్కడెక్కడ పగలగొట్టేసి కుర్చీలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్లాసులు మొత్తం అన్ని పగలగొట్టేసి రక్తపాతం సృష్టించారు.
నిజంగా ఏంటంటే మల్లన్న ఉంటే మల్లన్నని తర్వాత మమ్మల్ని చంపేద్దామని చెప్పేసి వాళ్ళు వచ్చిండ్రు ఫ్లాక్షన్ చంపేద్దామని చెప్పేసి వచ్చిండ్రు. అంటే ఏంటి అంటే అసలు యాక్చువల్గా కవిత గురించి మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి అట్లా అనుకుంటూ ఇట్లా ఎంత దాడి చేసిండ్రు. అసలు యాక్చువల్గా ఇప్పుడు నేను అంటే ఇక్కడ స్టూడియోకి వచ్చేసి ఇట్లా లాగేసిన, ఎందుకంటే ఇప్పుడు ఎంతో మొత్తం బరగొడతామని చెప్పేసి ఆల్రెడీ మొత్తం బరగొట్టేసి బయటంతా కూడా మొత్తం రక్తపాతమే. ఇందాక విజువల్స్ చూస్తే పక్కకు విజువల్స్ కనిపిస్తాయండి, ఎక్కడ కూడా రక్తపాతమే ఉన్నది. అయితే మొత్తం అంటే మల్లన్నని దంపేస్తాం తర్వాత బీసీలు అంతా ఏం లేదు కథ. మొత్తం మీద జాగృతి అనేటువంటిది అంటే ఒక అరాచకం కాదు, రాక్షసత్వం కంటే అధ్వానం ఇంకా. ఎందుకంటే అసలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనము అంటే జరుగుతున్నటువంటి ఏదైతే తప్పుడు విధానాలు ఉంటాయో, ఏదైతే విధానాల పైన మనం మాట్లాడినా కానీ వ్యక్తిగత కక్షలు ఏం లేవు కేసీఆర్ కానీ లేకపోతే మనకు కానీ. అయినా కానీ ఇప్పుడు కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా మనుషులు పెట్టించేసి ఒక వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేసినారు. ఇప్పుడు ఆ వాట్సాప్ గ్రూప్ కి సంబంధించి కూడా ఆ పూర్తి వివరాలు మొత్తం కూడా పోలీసులకు మనం అందజేసినాం. 2 వాట్సాప్ గ్రూపులు కవిత ఇట్లా అని చెప్పేసి 2 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అవి ఆ 2 వాట్సాప్ గ్రూపులలో కవిత కూడా ఉన్నది, కవిత మనుషులతో మొత్తం ఉన్నారు. ఇక అందులో ఆ గ్రూపులు ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే మొత్తం మీద చంపేద్దాం, తర్వాత భయోత్పాతాన్ని సృష్టిద్దాం ఇట్లా అని చెప్పేసి అందులో మొత్తం కూడా చాట్ చేసుకున్నారు. అంత చేసుకొని మామూలుగా కాదు సెలక్షన్లో ఒక మొత్తం మీద ఒక అంటే భూకంపం వస్తుంది కదా, అట్లా ఆ లెవెల్ వచ్చింది. నిజంగా ఒకవేళ వచ్చి ఉంటారు సాధారణంగా 60 మంది 70 మంది దాకా మనకి ఇట్లా ఎక్కడ కనిపించింది. సో మన వాళ్ళకి ఎవరికైనా గాయాలైనయా మొత్తం కూడా అంటే ఇప్పుడు యాక్చువల్గా మన టీం మెంబర్స్ మొత్తం కూడా కొట్టేసి గుద్దిండ్రు, కడుపులో గుద్ది రకరకాలుగా వేసిండ్రు. ఇచ్చేయడమే కాదు, తర్వాత ఇక్కడ మనం ఉన్న గన్మెన్ ఉన్నారు కదా, గన్మెన్ మన సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు, ఆ సెక్యూరిటీ ఆఫీసర్ని కూడా మొత్తం గుద్ది ఆయనను కూడా మొత్తం రక్తం వచ్చేసింది. ఆయన కూడా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. అయితే తర్వాత మల్లన్న మీద దాడి చేసి ఆ క్రమం మల్లన్న లోపల ఉంటే క్యాబిన్ మీద ఆయన మీద పోయి దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు దాడి చేసింది. మొత్తం కూడా చేయంత ఇక్కడ మొత్తం ఇట్లా కమిలిపోయింది. తర్వాత దాడి చేస్తే అప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో గన్మెన్లు గాల్లో కాల్పులు జరిపేసి అప్పుడు కొంతవరకు అంటే భయపెట్టింది. అప్పటి వరకు మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా భయోత్పాతాలు సృష్టించి నిజంగా ఒక రకంగా ఏంటంటే చంపేయడానికి వచ్చింది. ఈ హత్యా కేసు ఒకవేళ హత్యా కేసు పెట్టాల్సి వస్తే 100% కల్వకుంట్ల కవిత మీద పెట్టాలి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆ చార్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్ గా మనకు ఆ చార్ట్ లో ఉన్నాయి. కాబట్టి అంటే ఒక రకమైనటువంటి మరి ఆమె నిజంగా ఏమనుకుంటుందో అర్థమవుతుంది. అంటే నిజంగా అసలు యాక్చువల్ గా బీసీల గురించి మాట్లాడితే ఆమెకు ఇష్టం లేదా, లేకపోతే బీసీలకు సంబంధించినటువంటి అంశము తెరపైకి వస్తున్నప్పుడు మరి ఆమె క్యాచ్ చేసుకోవాలనుకుంటే అసలు ఇట్లా జరుగుతుందని చెప్పేసి అట్లా అనుకుంటుందా, ఏమనుకుంటుందో తెలియదు. కానీ మొత్తం మీద ఒక భయోత్పాతాన్ని సృష్టించడం కాదు ఇక్కడ. భయోత్పాతం అనే చిన్న వాడు దానికి మొత్తం కూడా చంపేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మొత్తం కూడా క్యూజ్లో ఉన్నటువంటి సిబ్బందిని కానీ లేకపోతే అసలు ప్రధానంగా తీర్మానాలను చంపేద్దామని ఏం చెప్పినారు వీడికి వచ్చి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీడికి వచ్చి ఏం చెప్పినారు ప్రధానంగా? అంటే మనం కవిత అనుచరులే అని వాళ్ళని మనం 100% చెప్పడానికి క్లియర్ గా కవిత అనుచరులు వాళ్ళకి అంటే మనకు యాక్చువల్ గా నాకు దాని ఏమంటారు చూసి గుర్తుపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కవితతో పాటు తిరిగిన వాళ్ళు, కవితతో పాటు ఉన్న వాళ్ళు నేను గుర్తుపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఆ తర్వాత అవే జాగృతి కండువాలు వేసుకొని వచ్చేసి జై కవిత అక్క అట్లా చెప్పేసి ఆ నినాదాలు చేయడంతో పాటు మొత్తం మీద తీర్మానం వల్లనే చంపేసేయాలి, తీర్మానం వల్లనే లేకుండా వేయాలి. అప్పుడు ఈ బీసీ నినాదం ఉండదు, తెలంగాణ ఉండదు, కథ అంతా ఉండదు. అసలు యాక్చువల్ గా మనం అనుకున్నట్టుగా డ్రామాలు ఆడుతుంటే ఆ డ్రామాలకు వీళ్ళు మొత్తం కూడా బయట పెడతా ఉన్నారు. ఈ బయట పెట్టదనే ఉద్దేశంతో ప్రధానంగా ఈ దాడి జరిగింది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాడి జరిగింది వాళ్ళపైన. అంటే మొత్తం కూడా ఎంత కూడా పొడి చేసిండ్రు, తర్వాత ఎంత కూడా నాశనం చేసిండ్రు, అంతా జరిగిన తర్వాత ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం నడుస్తా ఉంటే అంటే వాళ్ళకి యాక్చువల్ గా మా ప్రభుత్వమే అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు అదంతా తెలియదు. మొత్తం మీద ఏంటంటే చంపేద్దాం, మొత్తం కూడా భయోత్పాతాలు సృష్టించారు. ఎక్కడికక్కడ కూడా జాగృతి కండువాలే కవిత కండువాలు ఎమ్మెల్సీ కవిత ఫస్ట్ వీడియో. సో ఇవి చూపించడానికి ఉన్నదేమో నాకు తెలిసి. ఇగో దయచేసి అసలు యాక్చువల్ గా మనం అట్లా అన్నిదా భావించదు. ఎందుకంటే ఇప్పుడు ఇక కార్లు దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా కింద సీసీ ఫుటేజ్ రికార్డ్ అయినవి. దాంతో పాటు ఇక్కడ మొత్తం కూడా మామూలు కాదు అసలు యాక్చువల్ గా ఆల్రెడీ గన్మెన్లు ఉన్నారు. గన్మెన్లు ఎంత ఆపినా కానీ ఈయన పైన దాడి చేసిండ్రు, ఆయన పైన దాడి చేసిండ్రు. అగో మామూలుగా భయోత్పాతం కాదు అది. మీరు అక్కడ సౌండ్ చూసుకుంటే అట్లా వినిపిస్తుంది, అర్థమవుతుంది. గన్మెన్ కన్ను పెడుతున్నప్పటికీ
సినారియో చూడండి అక్కడ ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద అసలు మామూలు కాదు కదా. ఒకసారి ఇది విజువల్ మళ్ళీ చూడండి. భయభ్రాంతులకు గురి అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మా దగ్గర బాధితులు వస్తారో బాధితులు భయభ్రాంతులతో మొత్తం కూడా అది చూడండి ఒకసారి క్లోజ్ తీసుకుంటే అర్థమవుతుంది. ఒకసారి చూడు ఒకసారి.